బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి తిరిగి అదే పార్టీలో చేరడం పార్టీ క్రెడిబిలిటీపై ప్రభావం చూపిస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ ఆలోచన రెండూ ఒకే రకంగా నడుస్తున్నాయన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లామన్నారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పాలన ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికతో ఆ పార్టీలో చీలికకు కారణమవుతున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ రాష్ట్రం ముందుకు దూసుకుపోతున్నట్టు ఇవాళ ఒక నాయకుడు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినాడు. పార్టీలో ఫిరాయింపులు ఉన్నప్పుడే బయటకు వచ్చేటట్టుగా ఇవాళ బయటకు వచ్చినాడు. మరో నాయకుడు అంటా ఉన్నాడు, రావాలట. ఎందుకు రావాలయ్యా? మేడిగడ్డను ముంచినందుక, కాళేశ్వరం కూలిపోయే విధంగా డిజైన్ చేసి ప్రాజెక్టు కట్టినందుక, హైదరాబాద్ లో భూములు అమ్మినందుక, దేనికోసం రావాలని అడుగుతా ఉన్నాను. వచ్చేది లేదు, సచ్చేది లేదు.